హలో అండి, నమస్తే. ఈరోజు మనం పచ్చిమిర్చి ఉల్లి పచ్చడిని ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. కూరలు ఏవి లేనప్పుడు సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక కడాయిలో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 10-15 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ఒక చిన్న ముక్క, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, నూట 150 గ్రాముల పచ్చిమిర్చి. నేను ఇక్కడ 150 గ్రాములు తీసుకున్నాను. 2-3 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత వేయించి పెట్టుకున్న దాన్ని వేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 2 రెబ్బల కరివేపాకు వేసి దోరగా వేయించుకొని మిక్సీ పట్టిన పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ఇలా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని వేసి 1 నిమిషం పాటు వేయించి కలిపి పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా పచ్చిమిర్చి ఉల్లి పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.